ఫిల్మీ న్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త అప్డేట్ రిలీజ్ అయింది. ఫస్ట్ సింగిల్ ఈ నెలలోనే విడుదల కానుంది. వింటేజ్ లుక్ లో పవన్ అద్దరగొట్టేశాడు. దేవిశ్రీ ప్రసాద్ నుంచి అదిరిపోయే సంగీతం సిద్ధమవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు సృష్టించింది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది. ఇప్పుడు మేకర్స్ ఓ సూపర్ అప్డేట్ ఇచ్చారు. సినిమాలోని మొదటి పాట త్వరలోనే రానుంది. ఈ మేరకు ఓ ఆకర్షణీయమైన వీడియోను కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో సూట్ లుక్ లో ఉన్న పవన్ కళ్యాణ్ వింటేజ్ అందాలతో కనిపించి ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి చార్ట్ బస్టర్ ట్యూన్ అందించారు. డిసెంబర్ నెలను సెలబ్రేట్ చేసుకుందాం అంటూ మేకర్స్ ప్రకటించారు. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. జేమ్స్ కెమెరూన్ దర్శకత్వంలో వస్తున్న అవతార్ 3 టికెట్ బుకింగ్స్ కు డేట్ ఖరారయ్యింది. భారత్లో డిసెంబర్ 5 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ తెరకెక్కిస్తున్న అవతార్ 3 కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫ్రాంచైజీలో 3వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్తో భారీ అంచనాలు రేకెత్తించింది. భారత్లో కూడా ఈ చిత్రం పట్ల అపార ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమా భారత్లో డిసెంబర్ 5 నుంచి అడ్వాన్స్డ్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. అంటే రిలీజ్కు 15 రోజుల ముందే టికెట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ అరుదైన అవకాశంతో భారత్ బాక్సాఫీస్ వద్ద అవతార్ 3 కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం ఇండియాలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరో పవర్ఫుల్ రోల్లో కనిపించనుంది. ప్రముఖ దర్శకుడు వి శాంతారాం జీవిత కథాంశంపై తెరకెక్కుతున్న బయోపిక్ లో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల కాలంలో తమన్నా ఎంచుకుంటున్న పాత్రలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓదెల రైల్వే స్టేషన్ 2లో శక్తివంతమైన పాత్రలోనూ, రైడ్ 2లో కీలక క్యారెక్టర్తోనూ ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు బాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు వి శాంతారాం జీవిత కథపై రూపొందుతున్న బయోపిక్ చిత్రపతి వి శాంతారాంలో తమన్నా ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో శాంతారాం భార్య సంధ్యగా కనిపించనుంది. యువ నటుడు సిద్ధాంత్ చతుర్వేది శాంతారాం పాత్రలో నటిస్తున్నాడు. అభిజిత్ దేశ్పాండే దర్శకత్వం వహిస్తున్నారు. కథ వినగానే తమన్నా ఈ భావోద్వేగ పాత్రకు ఒప్పుకున్నారు. శాంతారాం చేసిన ప్రయోగాలు, భారతీయ సినిమాకు అందించిన సేవలను నిజాయితీగా చూపించేందుకు చిత్ర బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ బయోపిక్ బాలీవుడ్లో మరో విజయవంతమైన చిత్రంగా నిలుస్తుందని చర్చ నడుస్తోంది. తమన్నా ఈ పాత్రలో ఎలా మెరుస్తుందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. నేచురల్ స్టార్ నాని నుంచి మరో ఆసక్తికరమైన అప్డేట్ వచ్చేసింది. తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ తో ఆయన కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 96 వంటి ఎమోషనల్ హిట్ తీసిన ఈ దర్శకుడితో నాని కాంబినేషన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోలో ఒకరిగా దూసుకెళ్తున్న నానికి ఫ్యాన్ బేస్, నాన్ థియేట్రికల్ మార్కెట్ రెండు బలంగా ఉన్నాయి. శ్రీకాంత్ ఓదెల ది పారడైజ్ షూటింగ్ లో బిజీగా ఉన్న నాని 2026లో ఆ చిత్రం తెరపైకి తెస్తున్నాడు. అంతకుముందు సుజిత్ దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ డ్రామాకు కూడా రెడీ అవుతున్నాడు. ఇప్పుడు తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. హృదయానికి హత్తుకునే సినిమాలతో పేరొందిన తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ నానితో ఒక కొత్త కథాంశం చర్చించాడు. ఆ ఐడియా నానికి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడు. ప్రేమ్ కుమార్ సినిమాలకు నాని ఎప్పటినుంచో ఫ్యాన్ అని బహిరంగంగానే చెప్పాడు. అందుకే ఈ కాంబినేషన్పై టాలీవుడ్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ మీద పడే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే నాని ఇప్పటికే 2 సినిమాలకు కమిట్ అయ్యాడు. ప్రేమ్ కుమార్కు విక్రమ్తో సహా మరికొన్ని ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఇవి పూర్తయితే త్వరలో అధికారిక ప్రకటన రావచ్చు. ఈ కొత్త కాంబో అభిమానులకు మరో భారీ ట్రీట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. టాలీవుడ్
టాలీవుడ్ నిర్మాత నాగవంశి గత కొన్ని చిత్రాలతో వరుస ఫ్లాప్లు ఎదుర్కొంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ ఎదురైంది. ఇప్పుడు ఆయన కొత్త చిత్రం ఎపిక్ ప్రకటన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026లో తన సినిమాతో అందరికీ బదులిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రముఖ నిర్మాత నాగవంశి ఇటీవలి కాలంలో వరుసగా నష్టాలు మూటగట్టుకున్నారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ బాగా పెరిగింది. అయితే ఈసారి ఆయన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీతో దర్శకుడు ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో పక్కా లవ్ స్టోరీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఎపిక్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ ప్రకటన సందర్భంగా నాగవంశి కీలక వ్యాఖ్యలు చేశారు. 2026లో తాను నిర్మించే సినిమాలతో తనపై విమర్శలు చేసిన వారందరికీ సమాధానం చెబుతానని, ఎవరికి కామెంట్ చేసే అవకాశం ఇవ్వనని, ట్రోలర్లను కూడా పూర్తిగా సైలెంట్ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలంగాణలో భారీ పెట్టుబడులకు దేశవ్యాప్తంగా స్పందన లభిస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఫిలిం సిటీ ఏర్పాటుకు MOU కుదుర్చుకోనున్నారు. రిలయన్స్తో సహా పలు కంపెనీలు కీలక ప్రాజెక్టులకు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ రైజింగ్ విజన్ లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పర్యాటకం, వినోద రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. ఈ సమ్మిట్లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఫిలిం సిటీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో MOU కుదుర్చుకోనున్నారు. అదే సమయంలో రిలయన్స్ గ్రూప్కు చెందిన వెంటారా యానిమల్ రెస్క్యూ అండ్ రీహాబిటేషన్ సెంటర్, వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ, నైట్ సఫారీ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇదే క్రమంలో ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్ 3,000 కోట్లతో ఫ్యూచర్ సిటీలో 3 హోటళ్లు నిర్మించనుంది. టాలీవుడ్ లో మరోసారి పూనం కౌర్ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎవరి పేరు చెప్పకుండానే పరోక్షంగా సమంతని టార్గెట్ చేసినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సమంత రాజ్ నిడుమోరు వివాహం టైమింగ్ కు ఈ ట్వీట్ రావడం చర్చనీయాంశంగా మారింది. హీరోయిన్ గా పెద్దగా విజయాలు సాధించకపోయినా సోషల్ మీడియాలో తన విమర్శలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న పూనం కౌర్ మళ్లీ చర్చనీయాంశమైంది. నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? ఇది బాధాకరం. మళ్లీ ఆమె బాగా శక్తివంతమైంది, చదువుకుంది, అత్యంత ప్రాధాన్యత గల మనిషి. డబ్బు ఉంటే బలహీనమైన ఆశపడే పురుషులు చాలా మంది వస్తారు అని ఆమె ట్వీట్ చేశారు. ఎవరి పేరు ప్రస్తావించకపోయినా ఈ ట్వీట్ టైమింగ్ కలకలం రేపింది. ఎందుకంటే నిన్న సమంత ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. రాజ్కు ఇది రెండో పెళ్లి. మొదటి భార్య శ్యామలాదేవికి విడాకులిచ్చిన తర్వాతే సమంతతో సంబంధం ప్రారంభమైందన్న వార్తల నేపథ్యంలో పూనం ట్వీట్ సంచలనం రేపింది. దీంతో నెటిజన్లు ఈ వ్యాఖ్యలు సమంతకే అని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశం భారీ చర్చకు దారితీసింది. సీతారామం, హాయ్ నానా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించిన మృణాల్ ఠాకూర్ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఈసారి సినిమాలతో కాదు, టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్తో డేటింగ్ రూమర్స్తో ట్రెండింగ్లో నిలిచారు. ఈ ప్రచారంపై మృణాల్ స్పందన ఏమిటో, పూర్తి వివరాలేంటో చూద్దాం. టాలీవుడ్ లో, బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న మృణాల్ ఠాగూర్ ఇటీవల కాలంలో డేటింగ్ రూమర్స్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో తమిళ స్టార్ ధనుష్తో రిలేషన్లో ఉన్నట్టు పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో డేటింగ్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ రూమర్స్పై మృణాల్ స్పష్టమైన స్పందనిచ్చారు. ఇలాంటి రూమర్స్ వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంటాయి. ఇలా వార్తలు సృష్టిస్తుంటే వాటిని చూసి నేను నవ్వుకుంటాను. నాకు ఫ్రీ PR స్టంట్స్ ఇవి అని ఆమె ట్వీట్ చేశారు. గతంలో ధనుష్తో వచ్చిన పుకార్లు కూడా ఇదే విధంగా స్పందించిన మృణాల్, ధనుష్ తనకు మంచి స్నేహితుడని చెప్పి ఆ రూమర్స్ను ఖండించారు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్తో వస్తున్న ప్రచారాన్ని కూడా ఈ విధంగా తోసిపుచ్చారు. మృణాల్ స్పందనతో ఈ రూమర్స్కు ఫుల్ స్టాప్ పడినట్లయింది.
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కబీర్ సింగ్ హీరో షాహిద్ కపూర్ ప్రత్యేక పాత్రలో కనిపించే అవకాశం ఉందని సమాచారం. ఇది నిజమైతే సందీప్ షాహిద్ జోడీ మళ్ళీ కలుస్తుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సంచలనాలు సృష్టిస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఆయన తీసిన 3 సినిమాలతోనే సూపర్ గుర్తింపు సాధించారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం స్పిరిట్. ఈ సినిమా పవర్ఫుల్ కాప్ స్టోరీగా రూపొందుతోంది. రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రంలో సందీప్ ఒక ప్రత్యేక పాత్రను సృష్టించినట్లు తెలుస్తోంది. ఆ పాత్రలో కబీర్ సింగ్ హీరో షాహిద్ కపూర్ నటిస్తారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కబీర్ సింగ్తో సందీప్ షాహిద్ కాంబినేషన్ బాలీవుడ్లో సూపర్ హిట్ అందుకుంది. అయితే షాహిద్ పాల్గొన్న విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. హీరోయిన్గా తృప్తి డిమ్రీ ఖరారయ్యారు. వచ్చే షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ నటించిన సైకో థ్రిల్లర్ వెబ్ సిరీస్ నయనం G5లో డిసెంబర్ 19 నుంచి ప్రసారం కానుంది. ఇందులో డాక్టర్ నయన్ పాత్రలో వరుణ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ ఓటీటీ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ఆయన నటించిన వెబ్ సిరీస్ నయనం G5 ఒరిజినల్ గా డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. స్వాతి ప్రకాష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సీటెడ్ సైకో థ్రిల్లర్ లో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. మనిషిలోని నిజ స్వభావం, తప్పించుకునే తత్వం మధ్య సున్నితమైన అంశాలను ఈ సిరీస్ ఆవిష్కరిస్తుందని దర్శకురాలు తెలిపారు. డాక్టర్ నయన్ పాత్రలో వరుణ్ సందేశ్ కనిపించనున్నారు. ఈ పాత్రలోని డార్క్ యాంగిల్, సైకలాజికల్ సంక్లిష్టతను ఆయన అద్భుతంగా పోషించారు. ఇప్పటి వరకు చేయని విభిన్న పాత్ర ఇదని వరుణ్ స్వయంగా చెప్పారు. ఓటీటీ వేదిక వల్ల పాత్ర లోతును మరింత ఎలివేట్ చేయగలిగానని ఆయన అన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో వరుణ్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 19న G5లో ప్రీమియర్ కానున్న ఈ సిరీస్ను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోనని వరుణ్ సందేశ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మహామాక్స్.